దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక వాక్య సందేశము, సిమియోను జీవితము నుండి మనము కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. కృపగల దేవుడు మనందరికీ తోడే ఉండునుగాక. అందరం స్వరం మీద చెప్దామా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, గత కొన్ని రోజులుగా దేవుడు మనందరినీ కూడా తన ఆత్మతో నడిపిస్తున్న విధానమును బట్టి స్తుతియు మహిమయు ఘనతయు మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన 8వ దినాన్న యెరూషలేమునందుకు తీసుకువచ్చారు మరియ యోసేపులు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొచ్చారంట? దేవాలయములకు తీసుకొచ్చారు. ఏ రోజున? యేసు ప్రభువారు జన్మించిన 8వ రోజున తీసుకొచ్చారు. ఎందుకు 8వ రోజున? 4వ రోజున తీసుకురావచ్చు కదా, 2వ రోజున తీసుకురావచ్చు కదా. ఎందుకు 8వ రోజున మాత్రమే అనడానికి ధర్మశాస్త్రము ఈ విధంగా ఏకీభవిస్తుంది మాటతో. లేవియా కాండము 12వ అధ్యాయములో ఒక మాట అందరూ తెరిచి మొదటి నుంచి చదువుకుందామా? లేవియా కాండము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు 7 రోజులు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి, కడగా ఉండే రోజులను బట్టి పురుటాలై ఉండవలను. 8వ దినమున చూడండి 3వ వచనం చాలా ఇంపార్టెంట్. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆ బిడ్డకి ఏం చేయాలంట? సున్నతి చేయించవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు ఎన్నవ రోజున చేయించాలంటే 8వ రోజున సున్నతి చేయించాలి. ఇది దేవుడు వారికి ఇచ్చిన ఒక కమాండ్ అని చెప్పవచ్చు, ఒక ఆజ్ఞ జారీ చేసినట్టుగా చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి దేవునితో నిబంధన చేయడానికి సూచనే సున్నతి కార్యక్రమం. సున్తి అంటారు. ఇది ముస్లిమ్స్ ఎక్కువ పాటిస్తూ ఉంటారు. పాత నిబంధన ప్రకారముగా 8వ రోజున దేవాలయమునకు తీసుకువచ్చి వారికి ఏం చేయాలంట? సున్నతి చేయించవలెను. ఆమె తన రక్తశుద్ధి అగు వరకు 33 దినములుండి 33 రోజులుండి తన రక్తశుద్ధి దినమును సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు. ఆమె పరిశుద్ధమైన దేనిని కూడా ముట్టుకోకూడదు. పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. హల్లెలూయా. ఎక్కడ ప్రవేశించకూడదంట? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు అప్పటి వరకు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 8వ రోజున ఎక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా, యోసేపు మరియలు ఇద్దరూ కూడా దేవాలయమునకు తీసుకొచ్చినట్లుగా బైబిల్ మనకందరికీ కూడా తేటగా స్పష్టించబడుతుంది. ఈ మాట మనం చూడగలిగితే లూకాసు సువార్త 2వ అధ్యాయం ఇప్పుడు చదవండి, 21వ వచనం చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ రోజు వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు అనే పేరు లేదా నామకరణమును ఆయనకు పెట్టారు. ఏ రోజున? 8వ రోజున. ఆ రోజు ఏం జరిగింది? యేసు ప్రభువారికి సున్నతి చేయబడడం జరిగింది. అదే రోజున యేసు ప్రభువారికి ఏం పెట్టడం జరిగింది? పేరు. ఎప్పుడు వచ్చిందా పేరు? ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టాలి అని దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షం మాట్లాడిన సందర్భం అది. హల్లెలూయా. లోకా సువార్తలోనైతే
సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును, ఆ బిడ్డ పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును అని మరియమ్మ గారికి గబ్రియేలు దూత వచ్చి ఆమెతో కూడా మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆయన జన్మించక ముందే ఆయనకి పెట్టబడిన పేరు అది. ఇప్పుడు యోసేపు మరియ ఇద్దరు కూడా ఎక్కడికి తీసుకొచ్చారంటే బిడ్డని దేవాలయంకు తీసుకొచ్చి సున్నత చేయించి పేరు కూడా దేవదూత చెట్టు పెట్టిన పేరును పెట్టేశారు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? తాత పేరు కలిసిందా? మొదటి అక్షరం మా వచ్చింది అనుకోండి, మా నాన్నమ్మ పేరు అనుకోండి, ఉదాహరణకు అనుకోండి, అది అనుకోండి అంతే. ఇప్పుడు ఏం కలవాలి? అమ్మ మేము ప్రేమ ఉంటే అమ్మ పేరు కలవాలని పెడతారు. కానీ దేవుడే ఆ వ్యక్తికి ఏం పెట్టారంట? యేసు అని. హల్లెలూయా. ఈవెన్ మీరు చూడగలిగితే ఎలిజబెత్ జీవితంలో కూడా చూస్తూ ఉంటే బాప్తిస్మమిచ్చి యోహానని ఎప్పుడు పేరు పెట్టారు ఆయనకి? పుట్టకముందే. ఆ మాటకు చదవండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 13 చదవండి. అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడద్దు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఆయన పుట్టక ముందే పేరు దేవుడు ఆయనకి పెట్టారు. ఒక మాట ఆలోచన చేయండి. మనమేం చేస్తుంటామంటే మన తాతల పేర్లో, ముత్తాతల పేర్లో, పెద్దవాళ్ళ పేర్లో కలిసిలా పెట్టేస్తుంటాం చాలాసార్లు. కానీ దేవుడు మనందరినీ అభిషేకించుకుని ఏర్పాట్లో ఉంటే దేవుడే నీకు బయలుపరుచుతారు పేరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు. సంసోను విషయం అందేమి, యోహాను గారి విషయం అందేమి, రక్షకుడైన యేసు ప్రభువు వారి విషయం అందేమి, భక్తులందరికీ కూడా దేవుని దూత వచ్చి వారికి బయలుపరిచిన సందర్భం అది. ఈవెన్ ఆ పేరు ఇంకెవరు మార్చడానికి లేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి దేవునికి. హల్లెలూయా. ఈ విషయం మనం గ్రహించగలిగితే ఇప్పుడు చదువుదాము 2వ అధ్యాయము 22 చదవండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠిత చేయబడాలని. ప్రభువుకి ఏం చేయబడాలంట? ప్రతిష్ఠిత చేయబడవాలి. ప్రతిష్ఠిత అనగా ప్రత్యేకించడం. ఏం చేయబడడం అంటే అందరికీ వేరుగా ప్రత్యేకమైన జీవితమును, అంటే లోకమునకు వేరుగా ఆ బిడ్డను పెంచాలి, దేవునికి సమర్పించాలి. ఈ లోక మర్యాదను అనుసరించనివ్వకుండా మనం ప్రత్యేకించబడేలా చేయాలి మనం అని. చూడండి, ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువుకి ఇవ్వాలని ఎక్కడుందా మాట? చదవండి ఆ మాట. ఎక్కడుందా ధర్మశాస్త్రంలో మాట అంటే నిర్గమకాండం 13:2 చదువుదాం. ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ఎప్పుడో నీ ప్రతి తొలుచూలు కుమారుని దేవుని సమర్పించాలని ఒక మాట మనం చదవగలిగితే నిర్గమకాండం 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. ఎవరికి? దేవునికి ప్రత్యేకించాలి. అది నాదని చెప్పాను. అది ఎవరిదంట? హల్లెలూయా. అందుకనే దేవుడు ఎప్పుడైనా గమనించండి, ఇంటిలో పుట్టిన పెద్దవాళ్ళ బట్టి దేవుడు చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఈ మాట మీరు గ్రహించుకోవాలి. యాషావు యాకోబు నిమిత్తం మనం చూడగలిగినా కూడా దేవుడు యాషావుకి ఏమిచ్చారట? జ్యేష్ఠత్వం హక్కు ఇచ్చాడు దేవుడు. కాబట్టి పెద్దవారికి హక్కు మాత్రమే కాదు, ఆస్తి మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏమంటున్నారంటే వారు నా వాళ్ళు, నా సంతతి వారు. ప్రథమ పుట్టిన కుమారులు ఏమవుతున్నారంటే దేవుడికి జ్యేష్ఠులు అవుతున్నారు. అది ఆయనది. ఎందుకంటే కుటుంబాన్ని నడిపించేది కూడా పెద్దనే. ఇది దేవునికి ప్రతిష్ఠితము అని ప్రభు ముందుగానే రాయించారు. ఆ నిమిత్తమే ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠించడం వలననియు ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను. ఈ మాట పట్టుకోండి. యాక్చువల్గా ధనవంతులైతే ఏం చేసేవారంటే ఆ రోజుల్లో గొర్రె పిల్లనో మేక పిల్లనో
ప్రభుకు ప్రతిష్ఠించేవాళ్ళు. కానీ వీరెవరు మరి? మీ అందరికీ తెలుసు, యోసేపు మరియలు ఎవరు వాళ్ళు? అసలు యోసేపు ఎవరట? ఒక వడ్రంగా పని చేసుకునే కమ్మరివాడు పాపం ఆయన. అతని వృత్తిలో నిజాయితీ కలుగు జీవిస్తున్నవాడు ఆయన. కష్టజీవని చెప్పవచ్చు ఆయన. ఎవరిని అన్యాయం చేసే వ్యక్తి కాదు అతను. చాలా సౌమ్యం కలిగిన బిడ్డ ఆయన. ఎవరిని కూడా అవమానపరచకూడదు, నిందించకూడదు అని ఆఖరికి తన భార్యగా చేసుకోబోతున్నటువంటి మరియమ్మ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకునే వ్యక్తి ఆయన. ఇంత గనుడు గొప్పవాడైన యోసేపట తన భార్య ఇద్దరూ కూడా కలిసి దేవుని ఆలయంకి ఏం తీసుకొచ్చారట? చెప్పాలి. ఏం తీసుకొచ్చారు? ధనవంతుల వలె గొర్రెపిల్లలు తీసుకురాకపోవచ్చు, ధనవంతుల వలె మేకపిల్లలు తీసుకురాకపోవచ్చు. కానీ వీరేం చేశారంటే అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవునికి వారి హృదయాలు సమర్పించుకున్నారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. దేవునికి జీవితం అప్పగించడమే మాత్రమే కాదు, ఈ లోకంలో పుట్టబోతున్న యేసు ప్రభువారి నిమిత్తమే ఒక బాధ్యత వహించిన యోసేపు తన భార్య ఇద్దరూ కూడా కలిసి వారికి కలిగిన కానుకగా ఏమి సమర్పించారు చదవగలిగితే? బలి అర్పణగా. లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పౌరపు పిల్లలైనను బలిగా సమర్పించుకున్నటకు వారు ఆయనను ఎక్కడికి తీసుకొచ్చారంట? యెరూషలేమునకు తీసుకుని వచ్చారు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు గొవ్వలు పావుర పిల్లలు అంటున్నానంటే, ఒక మాట చదవండి పరిశుద్ధ లేఖనాల్లో. అదే లేవీయ కాండం 12వ అధ్యాయము 8 చదవండి, 7-8 చదవండి. లేవీయ కాండం 12వ అధ్యాయము అతడు 8వ వచనం చదవండి అమ్మా. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడలంటే తీసుకుని రాలేకపోతే ఆమె 2 తెల్ల గొవ్వలనైనను 2 పౌర పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావాలను. యాజకుడు ఆమె నిమిత్తము ఇప్పుడు ఏం చేస్తాడు యాజకుడు అంటే, దాని నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఆమెకి ఏం కలుగుతుందంట? పవిత్రత కలుగుతుంది. ఇవన్నీ వారు జరిగిస్తూ వచ్చారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి దేవునికి. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఈ రీతిగా వారు అర్పించినటువంటివన్నీ కూడా స్వీకరించిన దేవుడు. ఇక మనం చదవగలిగితే లేవీయ కాండం 2వ అధ్యాయం, ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. లేవీయ కాండం 2వ అధ్యాయము 25వ వచనం చదవగలిగితే అక్కడ యెరూషలేమునందు ఒక మనుషుడు ఉన్నాడంట. లేవీయ కాండం 2వ లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడు ఉన్నాడంట. అంత స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు కొన్ని రాయించినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించిన అవన్నీ చూస్తారండి. కొన్ని సందర్భాల్లో చదివిన కొన్ని వచనాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎలా అంటే, యోబు అనే ఒక ధనవంతుడు ఊజు దేశమునందు ఉండెను. అతను భయభక్తులు కలిగిన వాడు, చరిత్రను విసర్జించిన వాడు, అతను వంటి వాడు ఈ లోకంలో ఎక్కడ కూడా లేడు. అప్పుడు అనిపిస్తుంది మనకి, అయ్యా అంత పెద్ద దేశంలో ఒకడే ఉన్నాడా? కానీ ఏమంటాడు దేవుడు అక్కడ? యోబు అన్న ఒక మనుషుడు ఉండని అంటారు. అంటే దేవుని కన్నుదృష్టిలో ఎంతోమంది జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన కన్నులు నీతిమంతుల మీదను యథార్థవంతుల మీదను ఎల్లప్పుడూ కూడా చూస్తాయంట. హల్లెలూయా చెప్పడం బిగ్గరగా దేవునికి. అలాగే సుమయోని జీవితంలో కూడా ఏమని రాశాడు దేవుడు అక్కడ? యెరూషలేముకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ యెరూషలేమునందు ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును. చూసారా? అతని ఐడెంటిటీ కార్డు ఇది, ఆధార్ కార్డు. ఎవరిది? సుమయోను గారిది. మన ఆధార్ కార్డులు ఏముంటాయి? పలానా అమరాపు కృపావరం, పురుషుడు, వయస్సు ఇంత,
ఆధార్ కార్డు నెంబరు, ఇవన్నీ కూడా రాసుంటాయి. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం చూస్తానండి, దేవుని దృష్టి మనం చూస్తూ ఉంటే వారి ఆధార్ కార్డు ఏంటి, వారి అడ్రస్ ఏంటని చూస్తే ఇక్కడ రాయబడిన మాట సుమయోను ఎవరట? నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవునికి కావాల్సిన క్వాలిటీస్ ఇవి. మనం డబ్బు ఉన్నామా, డబ్బు లేదా, మనం గొప్పవారమా, పేదవారమా అని ఈ లోకం చూస్తుందేమో, కానీ దేవుడు చూసేది మాత్రం అతను భక్తిపరుడు, అతను నీతిమంతుడు, అతను యథార్థవంతుడు. ఈ క్వాలిటీస్ ప్రభు చూస్తున్నాడు. మరి ఇప్పుడు మనందరూ ఒకసారి ఆలోచన చేసుకుందాం నాతో సహా. మనం ఇప్పుడు దేవుని గుర్తింపులో ఉన్నామా లేమా? ఈ విషయాలతో మనం పోల్చుకోగలిగితే. ఎందుకంటే వాక్యం చెప్పబడుతుందంటే ఆ భక్తులు అలా జీవించారు, మరి మనం ఎలా జీవిస్తున్నాము అని మనం కూడా చూసుకోవాలి కదా. హల్లెలూయా. మీకు మొదటి మాట చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. సుమయోను అనే మాటకు అర్థము వినుట. చెప్పండి అందరూ ఒకసారి ఆ మాట. విన్నారా? హల్లెలూయా. చెప్పండి మీ పక్కవారితో చెప్పండి ఆ మాట. సుమయోను అనగా వినుట. వినుట. ఎవరి మాట వినడం? ఎస్, 100% మందికి చెప్పారు మీరు. దేవుని స్తోత్రం కలుగుండి గాక. ఎవరి మాట వినడం? దేవుని మాట వినుటయే వినడము. సుమయోనుకున్న పేరుకు అర్థం ఏంటంట? వినుట. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు చెప్తున్న మాట. అసలు వినుట అంటే ఏంటంటే వినడము అనగా చేయడమే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. విని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోవడం కాదట, విని వాటి ప్రకారముగా చేయవాడే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఎస్, అతను ఎవరంట? బుద్ధిమంతుడట. బండ అనే క్రీస్తు మీద తన జీవితం కట్టుకోవాలట, అలాంటి పునాది వేసుకోవాలట. ఆయన మాట ప్రకారంగా జీవించడమే, ఆయన వాక్య ప్రకారంగా జీవించడమే వినడము. వినుటకు మరొక అర్థం ఏంటి? చేయడమే. ఎందుకంటే లూకాసు సువార్త 11వ అధ్యాయములో, లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 మనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాట. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని, ఎంత ధన్యములైనవని కేకలు వేసి చెప్పుతుండగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొనేవారు దాని ప్రకారంగా చేసేవారు మరీ ధన్యులని చెప్పాను. నా తల్లి కంటే కూడా మీరే ధన్యులు అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే సుమయోను అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. వినుట. వినుటనగా ఎస్, దేవుని వాక్య ప్రకారంగా చేయడమే వినుట అనగా. ఈరోజు మనం ఎంతమంది ఆయన వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా తీర్మానించుకొని ప్రార్థించుకొని ప్రభువా నేను ఈ ప్రకారంగా జీవిస్తాను అని ఎంతమంది ఇష్టపడుతున్నాం? చూడండి, పేతురట పెంతెకోస్తు దినమున ఆ పండగకి అనేక మందికి కూడా వచ్చారు, వారికి వాక్యం బోధించారు. విన్న వారిలో 3000 మంది ఆయన వాక్యం విని లోపల ఏం చెప్పబడ్డారంట? నొచ్చుకో చేయబడ్డారు. అంటే బాధపడ్డారు. అయ్యో, నా యేసుని చంపుకున్నానా? ఆ వెలుగు లోకములోకి వచ్చిందా? వెలుగు లోకముకి వచ్చినను గ్రహించలేకపోయామేమో అని చెప్పని చాలా వేదన పడి కన్నీటితో పశ్చాత్తాప హృదయంతో ఏమడిగారట వాళ్ళు? అయ్యా, మేము ఇప్పుడు ఏం చేయాలి? విన్న తర్వాత ఏమి చేయాలి అనే తీర్మానం నీకు వస్తేనే నువ్వు వాక్యమును విని గ్రహించిన వాడే ఉన్నావు. హల్లెలూయా. విన్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు నేను చేయాలి. చెరసాల నాయకుడు కూడా
ఎప్పుడైతే పౌలు శీలలు కేకలు వేసి నువ్వేం చేసుకోవద్దు ఇక్కడ ఉన్నాం మేము అనగానే, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి అని వారు అడిగారంట. ఈ రోజున వాక్యం విన్న తర్వాత ఏం చేసుకోవాలి మన జీవితంలో కూడా? ఆ వాక్య ప్రకారంగా ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలయ్యా అంటే తీర్మానం మనకు రావాలి కదా. ఆ తీర్మానం నీకు ఎప్పుడైతే మొదలైందో నీ లోపల మనస్సు అంతరంగ పూర్తిగా దేవుడు మార్చునుగాక. అందరి బిగ్గరగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఆలోచన చేసుకుంటే, ఆయన స్వరం మనం వినాలంటే మనం ఏముండాలి? మన జీవితంలో విధేయత ఉండాలి. ఒక మాట మీకు నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఎందుకు మనం ఆయన స్వరం వినలేకపోతున్నాం? ఎందుకు మనం ఆయన మాటను అంగీకరించలేకపోతున్నాం? కారణం ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి, మీరు చాలా జాగ్రత్తగా మాటలు ఆలోచన చేయండి. ఈ రోజుల్లో లోకపు మాటలు ఎక్కువ వింటున్నాం. మనం ఏ మాటలు ఎక్కువ వింటున్నాం? సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాం. ఎప్పుడు లేవగానే ఓపెన్ చేసేది ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఏముంది? సెల్ ఫోన్. అది ఓపెన్ చేసిన వెంటనే ఆ మాటలు వింటూ వస్తున్నావు. ఇది నువ్వే ఎవరికో చాట్ చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు లేచిన వెంటనే. కానీ ఆయన ఏమంటున్నారు? నేను పెందరికలు లేచి మీతో మాట్లాడి తిని అయినను మీరు నా మాట వినలేదు అని బాధపడిన సందర్భం బైబిల్ చదువుతూ ఉంటాం. ఎందుకు వినలేకపోతున్నావు అంటే లోక సంబంధమైనవన్నీ మీరు వింటున్నారు కనుకనే ఆయన మెల్లైన స్వరం మీరు వినలేకపోతున్నారు. అవునంటారా కాదంటారా? నిజం చెప్పండి, హృదయపూర్వకంగా ఈ రాత్రి మీ దేవుని సంధిలో ఈ మాట ఒప్పుకుందారా? లేచిన వెంటనే నేను సెల్ ఫోన్ ముట్టుకోవట్లేదు, లేచిన వెంటనే నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను అన్నవారు స్తోత్రం చెప్పండి ప్రభుకి. నిజంగానా? చాలా సంతోషం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. డబుల్ పోర్షన్ మీకు దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. ఎందుకంటున్నానంటే అండి, ఈ రోజుల్లో లేవగానే సెల్ ఫోన్ చేసుకున్న వారు లోకంతో మాట్లాడుతున్న వారితో సమానం. వారికి దేవుని స్వరం వినబడదు, దేవుడు వారితో కూడా మాట్లాడలేరు. ఎందుకంటే వారు లేవగానే వారి దేవుడు అవసరం లే. రాత్రంతా కాపాడిన దేవునికి స్తోత్రాలు చెప్పకపోతే ఇంకా మన బ్రతికెందుకు? ఇంకా కొంత కఠినంగా మాట్లాడితే ఏమనుకోవద్దు. లేవగానే మనం ఎవరెవరితో మాట్లాడుతుంటున్నాం? అంతకన్నా ప్రాముఖ్యంగా లేచిన వెంటనే ప్రభువా రాత్రంతా నన్ను కాపాడిన దేవా నీకే వందనాలు అనుకుంటూ స్తోత్రాలు చెబుతూ ప్రభువుని ఆరాధించగలిగితే అంతకన్నా ఇంకేమి కావాలి ప్రభువుకండి? నేను పెందరికలు లేచి మీతో మాట్లాడను, మీరు నన్ను వినలేదు అన్నారు ఆయన. మీరు నా మాట వినకపోవడం చేతనే మీ గర్వాన్ని బట్టి నేమవుతున్నాను, చాటుని ఏడుస్తున్నాను అన్నాడు ప్రభు ఒకసారి అయితే ఇర్మియా గ్రంథంలో. కాబట్టి మనం ఎప్పుడు కూడానండి ప్రార్థన చేయట్లేదు అంటే అర్థమేంటి చెప్పనా? నేనేమని చేసుకోగలనులే, నాకు నీ అవసరత లేదనుకోవడం. దేవుడు అందుకనే పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు ఏమన్నారంటే, మా అనుదిన ఆహారం మాకు దయచేయి. ఎందుకు చెప్పాడు ఆ ప్రార్థన దేవుడు అంటే, ఏ వ్యక్తికైనా ఎప్పుడు గుర్తొస్తాం? ఆహారం గుర్తొస్తుంది కదా. ఆహారం గుర్తుంటే ఎవరు గుర్తు రావాలి మీకు? దేవునిపై ఆధారపడడం మీకు జ్ఞాపకం రావాలి. హల్లెలూయా చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. అందుకే ప్రభు మీకు ఆలోచన చేయండి. మన పితరులైన ఇశ్రాయేలీలు కూడా 40 సంవత్సరాలు దేంతో పోషించబడ్డారు? వాళ్ళు ఆకాశం నుండి పడుతున్నటువంటి మన్నాహారం చేతనే. ఏ రోజు చేర్చుకోవాలి వాళ్ళు? ఏ పూటకి ఏ రోజుకి ఆ రోజుకే. ఉదయం లేవాలి, వెళ్ళాలి, వెంటనే వాటి చేకూర్చుకోవాలి, సమకూర్చుకోవాలి, ఏ రోజుకి ఆ రోజే. అంటే అర్థమేంటి? ఏ రోజుకి ఆ రోజు దేవునితో మేమవ్వాలి, సహవాసం చేయాలి, ఆయనపై పూర్తిగా మేమవ్వాలి, ఆధారపడాలి. అది వారికి దేవుడు నేర్పిన పాఠం అది. మరి ఈరోజు మనమేం చేయాలి? అనుదినము అనుక్షణముకు దేవుడు మనకు ఏం కావాలంటే ఆయనపై పూర్తిగా ఆధారపడాలి. ఎవరి మనసు ఆయనపై ఆనుకొనునో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానుగా కాపాడునుగాక. ఎనగా అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉన్నవారు ప్రార్థన చేయగలుగుతారు. విశ్వాసం లేనివారు కష్టములపైన, బాధలపైన, చింతలు పడుతూ, ఆందోళన చెందుతూ మనుషులపై ఆధారపడతారు. మనమైతే ఏం చేయాలట?
మనము మనుషులపై ఆధారపడవద్దు, డబ్బుపై ఆధారపడవద్దు. మన ఆధారపడవలసింది ఎవరిపైన అంటే దేవునిపైనే ఆనుకుందుముగాక. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయగలిగితే ఎందుకు మనము ఆయన స్వరాన్ని వెళ్ళలేకపోతున్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి వాటిపై ఎక్కువ మనం మన హృదయంలో పెట్టుకుంటున్నాం. సోషల్ మీడియా వచ్చింది ఈ రోజుల్లో. గమనించండి, ఉదయం లేస్తే సెల్ ఫోన్ పట్టుకుని సాయంత్రం వరకు చూసేవారు అలాగే ఉంటున్నారండి. ఏం లేకపోతే మనిషి బతికేస్తున్నాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే బతకలేకపోతున్నాడు. ఏం లేకపోతుంది? ఇప్పుడు ఏమి లేకపోయినా, అన్నం లేకపోయినా వాళ్ళకి ఏం గుర్తురాదు, ఆకలి మర్చిపోతున్నాడు. నాకు ఒక హ్యాబిట్ ఉండేది చదువుకునే టైంలో. ఇక్కడే ఈ పొలం గట్టునే దాన్ని పిచ్చిగా చేసుకుని పూర్తిగా గ్రౌండ్గా చేసుకుని ఆడుకునే వాళ్ళం. మేము చాలామంది పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్ళం. పొద్దున్న ఎప్పుడో 9 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళం ఆ గట్టు దగ్గరికి ఆడుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి. మన మధ్యాహ్నం నల్ల కొరముద్దుల్లో ఇంటికి వచ్చేవాళ్ళం. మా అమ్మ అనేది చెదకొట్టేసేది, చెదకొట్టేసి ఎదవకాన తెల్లగుండేవాడు నల్ల కొరుముతులుగా అయిపోయో వీళ్ళు ముఖం కడుగు స్నానం చేయి అన్నం పెడితే ఎప్పుడు 3 గంటలకు వచ్చేవాళ్ళు వెనక్కి. మళ్ళీ తెలిసేది కాదు. ఇప్పుడు అలాగో సెల్ ఫోన్ పట్టుకుంటే ఏం లేదు, ఇప్పుడు కళ్ళు చూపు మందగిస్తోంది. అందుకే చిన్న పిల్ల కళ్ళు ఇప్పుడు ఏమవుతున్నాయి, కంటి చూపుకి దెబ్బతిన్నాయి. చూడకూడదు అని కూడా మనం చూస్తూ ఉంటాం దాన్ని. అందుకే బైబిల్లో మాట ఉంది, చూచుడు చేత కళ్ళుకి ఏముండదట, తృప్తి లేదంట. తృప్తి ఉండదు. ఒక సీరియల్ అనుకుంటూ పెడతో మరలా ఆ సీరియల్ అవ్వగానే తరువాయి భాగం అనకముందు ముందు ఏమొచ్చేస్తుంది, అక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది కచ్చలా పట్టుకుని. ఎప్పుడు గుచ్చుకుంటుంది అది? సంవత్సరం అయిపోవాలి, వరదలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్నీ చేయాలి, అప్పుడెప్పుడో గుచ్చుకుంటుంది అది. ఇలా ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని స్వరమును ఎందుకు వినలేకపోతున్నారు? కారణం ఏంటంటే ఎక్కువ మీరు లోకముతో గడుపుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ విషయంలో మీరు ఒకసారి ప్రార్థించండి ప్రభువు దగ్గర. ప్రభు నిజంగా నేను అలాగ ఉన్నానేమో, ఒకవేళ సరిదిద్దుకుంటారు ప్రభు అని చెప్పి ప్రార్థించండి. తప్పక దేవుడు నీ ప్రతి బంధకా నుంచి దేవుడు విడిపించును గాక. అది సెల్ ఫోన్ అయినా, లోకమైన ఏదైనా సరే, నాకు ఇది వద్దు అని ప్రభువు కొరకు రోషం నిలబడితే చాలండి. దేవుడి పక్షముగా ప్రతి సాతాను శత్రువు పూర్తిగా ఆయన అణిచివేయగలడైనా. హల్లెలూయా. కాబట్టి ఈ విషయం మీరు రోషం తెచ్చుకుని బ్రతకమని కోరుతున్నాను నేనైతే. రెండవదిగా ఎందుకు ఆయన స్వరం వెళ్ళలేకపోతున్నామంటే, రెండవ మాట, మనం ఆయన వాక్యం చదవట్లేదు కాబట్టి. ఏం చేయట్లేదు? వాక్యం చదవట్లే. వాక్యం చదివే వారి జీవితంలో దేవుడు ఎక్కువ సహవాసం చేస్తారు. మళ్ళీ చెప్పిన మాట, ఎక్కువ వాక్యంతో సమయం గడిపే వారి జీవితంలో ఎక్కువ ఎవరుంటారట? దేవుడే సహవాసం చేస్తారు వాడితో. వాక్యం చదవడం అంటే అర్థం ఏంటి? పెదాలతో చదువుకెళ్ళిపోవడం కాదు. వాక్యం చదవడం అంటే నీవు వాక్యం చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యమే నీ అంతరంగానే చదవాలి. హల్లెలూయా. అదే వాక్యం చదవడం అంటే. వాక్యం చదివే బిడ్డలు ఏం చేయాలి చెప్పనా? నాకున్న అలవాటు మీకు చెప్తున్నాను, వినండి. నా అనుభవపూర్వకం చెప్తున్నమాట. టేబుల్ వేసుకుని కూర్చొని ప్రార్థన చేసుకుని పెన్ను పెట్టుకుని అక్కడ చదివినటువంటి ఆ మాటకు నా జీవితంలో దేవుడు ఏమైతే ఆ విషయానికి అనుసంధానంగా మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ, అలా మాట్లాడుకుంటూ వచ్చిన ఆలోచనకు రాయడం నాకు అలవాటు. ఇక్కడ ఉన్న మాటకు ప్రకారంగా దానికి అనుగుణంగా మనకు కొన్ని దేవుడు ఆలోచనిస్తూ ఉంటాడు. ఎప్పుడంటే నీకు ఆశ పుట్టినప్పుడు వాక్యం చదవాలని దేవుడు నీకు నడిపిస్తుంటాడు. ఆయన ఒక మాట చెప్పనా, నీ ముందు దేవుని దూతలు వచ్చి నీతో మాట్లాడతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటారు, ప్రార్థనలో అయినా వాక్యంలో అయినా సరే. నీకు వాక్యం అర్థమవుతుంది చదవడం, కానీ ఆయన ముందుకొచ్చి వాక్యం చదవడం ఎలాగునో, వాక్యం అర్థమవడం ఎలాగునో నీకని బోధిస్తాడు ఆయన. నిజంగా చెప్తున్నాను నా మాట, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీకు అనుభవం ఉండాలంటే ఇక ఎవరితో గడపాలి? మన సమయం ఎక్కువగా దేవుని వాక్యంతో గడపాలి. మీరు స్కూల్కి వెళ్ళినాను, కాలేజీకి వెళ్ళినాను, పనిపాట్లకి వెళ్ళినాను, సమయం దొరకదు. చాలామందికి దొరుకుద్దా? దొరకదు.
ఇప్పుడు నువ్వు సమయం దొరకని సమయంలో వాక్యం చదువు, దేవుడు నీతో తప్పక మాట్లాడతాడు. ఆయన సమయం దొరకని సమయంలో చదవండి, ఎందుకంటే నీకున్న ఆశ బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన హల్లెలూయా. అసలు నీకు ఆశ లేదనుకోండి, ఆయన నీతో మాట్లాడ్డా. దేవుడు తన వాక్యం ద్వారా తప్పక మాట్లాడతాడు. ఆయన ఎందుకంటే దేవుడు ఎంచుకున్న ప్రధానమైన మార్గము వాక్యంతో మాట్లాడడమే. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడతాము, వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. ఈ రెండు కలిస్తేనే, రెండు ఉంటేనే నువ్వు సరైన భక్తి జీవితం జీవించగలుగుతావు. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగుండగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును మనం ఏం చేసుకోవాలంటే ఎల్లప్పుడూ చదవాలి. 3వ మాట చెప్తున్నాడు, వినండి. ఎవరితో ఆయన మాట్లాడతారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో ఆయన మాట్లాడతారు. ఎవరితో? భయభక్తులు కలిగి ఉండాలి. 25వ కీర్తన 12వ వచనం చదవండి ఒకసారి. 25వ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, యెహోవా యందు భయభక్తులు కలవారెవరో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన వారికి బోధించును. వారితో ఆయన మాట్లాడతారంట. ఎవరితోటి? భయభక్తులు లేని వారితోట, గర్వాంధులతోట, తిరుగుబాటు చేసేవారితోట. మరి ఎవరితో ఆయన మాట్లాడతారట? ఎవరైతే ఆయన మాట విని ఆ మాటకు వణికి బ్రతుకు మార్చుకొని తీర్మానం చేసుకొని భయభక్తులు కలిగి చెడుతనను అసహించుకున్న వారైతే, పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగిన వారు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతారంట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడి దగ్గర ఎలాంటి మొరపెట్టుకునేవారంటే, మోషే దగ్గరికి వెళ్ళి మాకు ఆహారం లేదు, ఆహారం పెట్టు, మాకు నీళ్ళు లేవు, నీళ్ళు కావాలి, ఈ ఆహారం పాడైపోయింది, మాకు మాంసం కావాలి. ఇవి లోక సంబంధంగా వారు అడిగేవారు. దేవునికి ప్రార్థన చేసేవారు మోషే గారు, ప్రవక్త అయిన మోషే గారు చేసేవారు. ఆ నాయకుడు ప్రార్థన చేయగా వారందరూ కూడా వాడిని తిని తృప్తి పొంది వెళ్ళిపోయేవారు. కానీ మీరు ఎప్పుడైనా చదవండి బైబిల్ గ్రంథంలో, మోషే గారు ఎప్పుడైనా సరే కోరుకున్నది ఏంటంటే, నాకు చాలా నచ్చిన మాట, ఆయన మార్గమును అడిగేవారంట. అసలు నీ మార్గం ఎలా ఉంటుందయ్యా? ఒకసారి అయితే నిన్ను చూడాలని ఆశ కలిగింది. హల్లెలూయా. మిగతా వారు ఇంకేం కావాలి? మాకు ఆహారం కావాలి, మాకు నీళ్ళు కావాలి, నీళ్ళొక సంబంధంగా వాటి అడుగుతూ ఉంటే దేవుడి దగ్గర మాత్రం మొరపెట్టుకుని ప్రార్థన మోసేది ఏంటంట, నీ మార్గము నాకు బోధించమని. దేవుడు రాసిన మాట కీర్తన గ్రంథంలో, దేవుడు మోషేకి తన మార్గమును తెలియపరిచారు. మరి వారి పితలకు ఎందుకు తెలియపరచలేదు? కారణం వారు ఎవరో అడగలేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతారు, వారు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతారు. దాంట్లో మొదటిది ఏం చెప్పుకున్నాము? దేవుని స్వరం వినకపోవడం కారణం ఏంటి? ఒకటి, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనము ఎక్కువగా ఆలోచించుకోవడం, ఎక్కువగా సమయం గడపడం వల్ల ఆయన స్వరం మనం వినలేకపోతున్నాం. బైబిల్లో మాట ఉంది, రాజుల మొదటి గ్రంథము 19:12లో దేవుడు ఏలియాతో మెల్లనైన స్వరంతో మాట్లాడినట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. తర్వాత చదువుకోండి మీరు ఇంటి దగ్గర. ఎలా మాట్లాడంటే, ఆయన మిక్కిలి నెమ్మలమైన మెల్లని స్వరముతో ఆయన మాట్లాడారంట. రెండవదిగా ఆయన ఎలా మాట్లాడుతున్నారు? దేవుని వాక్యముతో ఎక్కువ సమయం గడిపే వారితో ఆయన మాట్లాడుతారు. ఎక్కువ చదవడం, ఎక్కువగా ధ్యానం చేయడం, ఎక్కువగా ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడే వారితో ఆయన మాట్లాడతారు తప్పకుండా. మూడవదిగా ఎవరితో ఆయన మాట్లాడతారట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారితో ఆయన మాట్లాడతారంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పండి ఈ మాట ప్రకారంగా, సుమయోను అనే మాటకు అర్థం ఏంటి? వినడం. అందుకు ప్రభు అంటారు, బలులు అర్పించుట కంటే నా మాట వినడమే శ్రేష్టం. అదే దేవునికి ఇష్టం అండి. మనం ఎంత దేవునికి కానుక ఇచ్చామా, ఎంత పరిచయం చేస్తామా, ఎంత వాక్యం బోధించానా, ఎంత ప్రార్థన చేశానా, ఎంతగా సేవ చేశానా, ఎంతమందికి ఆహారం పెట్టాం, ఇది కాదు ప్రభువు కావాల్సింది. ఎంత నువ్వు ఆయన వాక్య ప్రకారంగా జీవించో, అది ప్రతి ఒక్కరూ నాతో సహా దేవుడు కోరుతాడు. అది న్యాయముగా నడుచుకున్నటయు,
కనికరమును ప్రేమించుటయు, దిగిన మనస్కులకు జీవించుటయు ఇంతే కదా నేను కోరుకుంటున్నా ప్రభు. అయితే మీకా గ్రంథం 6:8 మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేస్తున్నాను. మనం అనుకునేది వేరు, దేవుడు కోరుకునేది వేరు. ఇది మొదటి మాట. రెండవ మాట చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం మరొకసారి చదవండి. యెరూషలేమునందు సుమియోను అని ఒక మనుషుడుండెను. సుమియోను మనుషుడుండెను. యెరూషలేము అనగా రెండవ మాట చెప్తున్నాను. యెరూషలేము అనగా సమాధానము. యెరూషలేము అంటే అర్థం ఏంటి? సమాధానము. నిజానికి ఈ భక్తుడైనటువంటి సుమియోను దేవుడిచ్చినటువంటి సమాధానముతో బ్రతుకుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అతను అంటాడు, నాదా సత్యస్వరూపి, నీ మాట చొప్పున ఇప్పుడు నన్ను సమాధానముతో నీ దాసుని పోనిస్తున్న. దేనితోటట? అన్ని సర్దుకున్న వస్తువులతో కాదట. దేనితోటి? సమాధానంతో పంపిస్తున్నావు. మనిషికి ఏం కావాలి చెప్పండి? ఆస్తులుంటే సమాధానం ఉంటుంది ఈ రోజుల్లో? శాంతి ఉందా? ఎంత ధనవంతులుగా ఉన్నవారు కూడా ఈ రోజుల్లో ఏం లేక బాధపడుతున్నారంటే, ఎంత ఏడుస్తున్నారంటే సమాధానం లేక. ఎవరి మధ్య? దేవునితో సమాధానం లేకపోతే కుటుంబంలో కూడా సమాధానం ఉండదండి. ముందు దేవునితో సమాధానం కలిగి ఉండండి, తప్పక నీ కుటుంబాలు సమాధాన పరచబడతాయి. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత దేవునితో సంబంధాన్ని తగ్గుట్టుకున్నారు. ఆ తర్వాత కయ్యని హేబెల మధ్య ఏమీ లేదు, సమాధానం లేదు. మరి ఆ తర్వాత అలా ఏమైపోయింది? జీవితం అంతా పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఒకరి మధ్య ఒకరు సమాధానాన్ని కోల్పోతూనే ఉన్నారు. అందుకని ప్రభు చెప్తున్నారు, ఈ సమాధానము దేవుడు మనకి ఇవ్వడానికి లోకంకి వచ్చాడు ఆయన. ఏ సమాధానము? దేవునితో సంబంధం కోల్పోయిన వాడు, సమాధానం కోల్పోయిన వాడు ఆ సంబంధాన్ని మరలా పునరావృతం చేయడానికి ఈ లోకమునికి రక్షకుడు కానీ జన్మించిన సందర్భమై సమాధానకర్తకి లోకానికి దేవుడు వచ్చిన సందర్భము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు చెప్తున్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి అన్న చోట పైన ఉత్తర 2వ అంకె వేసి ఏం రాశారు అక్కడ? ఆయన 3వ అంకె వేసి సమాధానము. సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా సమాధానం లేదా నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా, అది లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి. చూడండి చూడండి, లోకములో సమాధానం దొరుకుద్దట, కానీ కలవరాలు ఉంటాయి దాంట్లో. ఉదాహరణకి యేసు ప్రభువు ఉన్న దోణిలో ఏమొచ్చిందట? తుఫాను వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు అప్పుడు? వాళ్ళు చాలా కేకలేస్తున్నారు. ఎందుకంటే దోణి అంటే ఏమైపోతుంది, ఇప్పుడు నీళ్ళంతా వచ్చేస్తున్నాయి. వారు కలవరపడిపోతున్నారు. ఏమంటారు ఇప్పుడు వాళ్ళు? అయ్యా, నీకు చింత లేదా? నీకు బాధ లేదా? మేము చనిపోతున్నాం, నశించిపోతున్నామని కేకలు వేయగానే మరి యేసు ప్రభువు ఎక్కడ ఉన్నారు? అదే దోణిలో ఉన్నారు. మరి ఆయన ఎలా ఉన్నారు? దోణి అమరమును తలవడి చేసుకొని అక్కడ పడుకుని ఉన్నారంట. సమాధానకర్త కాబట్టి, ఎక్కువ దేవునితో సమయం గడిపేవారు కాబట్టి ఆయనకేమైంది? సమాధానం ఉంది. మరి వీరికేం లేదు. చూడండి, లోకము నీకు తాత్కాలికమైన సమాధానం ఇవ్వచ్చు, కానీ మన దేవుడైతే నీకు సర్వసమ్మతితో పాటుగా సమాధానముకు దేవుడు కలుగు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమాధానం ఎలా కలుగుతుంది జీవితంలోని? ఎలా కలుగుతుందట? రోమాపత్రిక 5:1 చదువుదాం ఒకసారి. ఎలా సమాధానం కలుగుతుంది దేవునితో? రోమాపత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానమును కలిగి ఉందాం. ఎలాగా? మనంతట మనం దేవునితో సమాధానం కలుగు చేయబడుగుతున్నామా? లేదు.
ఈ సమాధానం కోల్పోయిన మానవునికి మధ్యవర్తికి వచ్చిన యేసుప్రభువారి వలనే దేవుని చెయ్యిని మానవుని చెయ్యి పట్టుకుని ఆయన సమాధానపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తున్న మాట ఈ రోజున ఏమిటంటే, ఎలా సమాధానపరచబడుతున్నామంటే, మొదటి మాట విశ్వాస మూలము ద్వారానే మనం ఏమవుతున్నాము, యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచబడుతున్నాం. ఎవరితోటి? దేవునితో. రెండవ మాట, ఎలా సమాధానం కలుగుతుంది? పరిశుద్ధ లేఖనంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. యోబు గ్రంథము 22:21 వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. రెండవ మాట, దేవునితో ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారమును మనమును వెలుగులో నడిచిన ఎడల దేవునితో అన్యోన్య సహవాసం గలవారం ఉంటామని 1 యోహాను పత్రిక 1:7 ప్రభువు రాయించారు. హల్లెలూయా. యోబు గారు ఏమంటున్నారు ఇక్కడంటే, భక్తుడైనటువంటి ఎలీఫెజు ఏమని మాట్లాడుతున్నారట, ఆయనతో వ్యక్తి సహవాసం చేస్తే, ఎవరితోటి? దేవునితో సహవాసం చేయటం ద్వారా మన జీవితానికి ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. ఇది లోకం ఇచ్చేదా, దేవుడిచ్చేదా? దేవుడిచ్చే సమాధానం. మనకి ఏ సమాధానం కావాలి? లోకంలో దేవునిదా? దేవుని సమాధానం కావాలి. మూడవ మాట, ఎలా సమాధానం కలుగుతుంది? మూడవ మాట, ప్రార్థన ద్వారా సమాధానం కలుగుతుంది. ఎలా కలుగుతుందంట? ప్రార్థన ద్వారా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు గాని, దేనిని గూర్చి చింతపడకుడు గాని, ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. మీ తలంపులకు అనగా మీ ఆలోచన కూడా ఆయన కావలుగా ఉంటారు. హల్లెలూయా. చూడండి, మనం ఎంతో చాలాసార్లు భయాలతో, లేకపోతే చింతలతో, ఆందోళనలతో, కలవరంతో, రేపేదో జరిగిపోద్దనో, భవిష్యత్తు గురించో ఎన్నో విషయాలు కలవరపడిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తే ప్రభువా అని ప్రార్థన పూర్వకంగా చింతలు, ఆందోళన, భయం ఏర్పడినప్పుడు ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఆశ్రయించగలిగితే దేవుని హృదయానికి, నీ తలంపులకు దేవుని తన సమాధానము నీకు అనుగ్రహించునుగాక. ఎలా జరుగుతుంది? మూడో మాటగా ప్రార్థన ద్వారా నీకు సమాధానము దొరుకుతుంది. దేనికైనా సమాధానము ప్రార్థనే. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన కూడా శక్తి అలాంటిది. ప్రార్థన చేసుకున్న సమయంలో మోకరించి కన్నీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన చేసుకునే సమయంలో ఏం చేయాలంటే, ప్రార్థన ముగించే సమయానికి నువ్వు ఎలా మారిపోవాలి చెప్పనా? దేన్నైతే నువ్వు ప్రార్థనలో భారము కలిగి చేస్తావో ఆ భారమంతా కూడా దేవునిపై భారం ఉంచేసి నువ్వు తేలిగ్గా బయటకు వచ్చావు. అదే ప్రార్థన అంటే. ప్రార్థనలు ఏ భారంతో వచ్చో లోపలికి మందిరంలోకి లేదా ప్రార్థన గదిలో ఎలా చేసుకున్నావో ఆ భారమును ఆయనపై వేసేసి ఆయనకి చెప్పుకొని నువ్వు తేలిగ్గా బయటకు వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తావు? ఆత్మదేవుడు నీలో సహాయం చేసి నీలోని ప్రతి భారమును ఆయన తొలగించేస్తాడు. అప్పుడు నీకు నిజంగా ప్రార్థన చేసినట్టు లెక్క. అది ప్రార్థన అంటే స్తోత్రాలు చెప్పేసుకొని, స్తుతులు చెప్పేసుకొని, బాధలు చెప్పేసుకొని ఆమెను అనుకుని మళ్ళీ బయటకు వచ్చేసి ఏడ్చేయడం కాదు. అది ప్రార్థన కాదు. నీ భారం అంతా కూడా, అందుకు ప్రభు చెప్తారు, నీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకని? నీ కోసం చింతించి దేవుడు ఆయనే. లోకలు ఎవరు చింతిస్తారా? లోకంలో నువ్వు ఒకటి చెప్పు, నీ బాధ ఎవరు చెప్పుకున్నావు అనుకో, నీ బాధని రోగం నాకు అంటితో వాళ్ళు కూడా నాలుగా ఏడుస్తారు అంతే. నీ బాధ ఎవరు చెప్పుకోవాలి? నీ బాధ, నీ చింత అంతా కూడా ఆయనపై వేస్తే నీ హృదయంలో ప్రతి భారమును కూడా ఆయన తొలగించగలగడండి. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి సొమ్మియోని జీవితంలో మనం ఇంకా చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రాత్రికి నేను అంటే మనం మళ్ళా సహోదరులు మళ్ళీ బట్టి దగ్గరికి వెళ్ళాలంటే లేట్ అవుతుంది కనుక ఇక్కడ నేను మాటలు ముగిస్తున్నాను. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. ఇప్పుడు చెప్పండి, మరి ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటి? సొమ్మియోను జీవితం. అంతకు ముందు ఒక మాట చెప్తున్నా. ఎందుకు 8వ రోజున మాత్రమే దేవాలయం తీసుకువెళ్ళారు? నెంబర్ 1 సున్నతి చేయించడానికి, నెంబర్ 2
పేరు పెట్టడానికి. అది ఎక్కడిది ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు దాన్ని పాటించారు. ఇంకా గొవ్వలు పావురాలు బలిగా దేవునికి ప్రతిష్ఠించి బిడ్డను కూడా దేవునికి సమర్పించుకున్నారు. అలా చేసి ఆ తర్వాత యెరూషలేముకు వచ్చారు. వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. వాళ్ళు యెరూషలేములో ఎవరున్నారు? అక్కడ ఒక మనుషుడు ఉన్నారు. ఎవరైనా? సుమయోను. సుమయోనానికి అర్థం ఏంటి? వినుట. మనం కూడా ఏం చేయాలి? వినాలంటే ఏం చేయాలి? ఒకటి, లోక సంబంధమైన వాటిపై దృష్టి పెడితే వినలేవు. రెండవది, ఆయన వాక్యం ఎక్కువ చదివితే వినగలుగుతావు ఆయన స్వరాన్ని. మూడవది ఏంటమ్మా? భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆయన బోధిస్తాడండి. తర్వాత ఏం నేర్చుకున్నాం? రెండవ మాటగా సమూయేలు ఎలాంటి వారట? ఆయన అతడు జీవితంలో ఎక్కడున్నాడైనా? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము అంటే అర్థం ఏంటి? సమాధానము అని. ఈ రెండు మాటలు నేర్చుకున్నాం. మిగతా మాటలు రేపు నేర్చుకుందాం. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అమ్మ ఒక నుంచి తప్పకుండా చెప్పండి అమ్మ సాక్షి.